తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాయలసీమ ఎత్తిపోతల పథకం కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని రాయలసీమ భవిష్యత్తును మార్చే గేమ్ చేంజర్ అని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు లేకుంటే రాయలసీమకు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు కేటాయించిన కృష్ణానది నికర జలాలను కూడా వినియోగించుకునే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో 80% పైగా పూర్తయిన ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాయలసీమ నీటి హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. ఒకవైపు పైనేమో వచ్చే నీళ్ళు ఆగుతున్నాయి, వచ్చే వరదేమో తక్కువ రోజులు తగ్గాయి. ఇంకో పక్క మన స్టేట్ విడిపోయింది, తెలంగాణ రాష్ట్రం మనకంటే తక్కువ హైట్ నుంచే నీళ్లు తీసుకోగలగడం, వీటన్నిటి వల్ల పేరుకు నికర జలాలు ఉన్నప్పటికీ రాయలసీమకు కానీ నెల్లూరు జిల్లాకు కానీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేని సమయంలో ఈ సంక్షోభం దీని నుంచి గట్టెక్కాలంటే, ఈ ప్రమాదం నుంచి గట్టెక్కాలంటే ఏకైక మార్గం ఆ హైట్లో, ఏ హైట్లో అయితే ఇప్పుడు తెలంగాణకు వెళ్తున్నాయో ఆ హైట్లోనే రోజుకు 3 TMC తీసుకునే రకంగా రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని దాన్ని ఆమోదించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేరకు పనులు కూడా మొదలు పెట్టించారు. అంటే దీని సిగ్నిఫికెన్స్ ఏంటని చెప్తున్నాను. పైన ఆల్మట్టి డ్యామ్ గతంలో పెంచింది మళ్ళీ ఇప్పుడు పెంచుతున్నారు 519 మీటర్ల నుంచి 524 పైగా మీటర్లకు. అది కూడా అయిపోవచ్చింది. వాళ్ళు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కూడా చేస్తున్నారు, అక్విజిషన్ చేస్తున్నారు. తెలంగాణ దగ్గర అయితే ఆల్రెడీ 770 అడుగుల నుంచి నీళ్లు తీసుకుపోతున్నారు పవర్ జనరేషన్ దగ్గర నుంచి. ఆ నీళ్ళు ఎక్కడికి పోయినా మళ్ళీ సాగర్కి వెళ్తాయి కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు. ఆ తర్వాత 800 అడుగుల్లో తీసుకున్నారు. 824 770 నుంచి 824 అడుగుల్లోగా రోజుకు 8 TMCలు తీసుకునే సామర్థ్యం తెలంగాణకున్న నేపథ్యంలో మన వైపు పోతిరెడ్డిపాడు ఒకటే అక్కడి నుంచి వచ్చిన వాటర్ ఏదైతే హంద్రీనీవా దానికి సంబంధించినంత వరకు అనంతపురం జిల్లాకు పైనే 840 దగ్గర అక్కడ ఉంటే ఇక్కడికి 880 అడుగులు ఉంటే తప్ప 44,000 క్యూసెక్కులు పంపించే సామర్థ్యం ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి అది కూడా ఆయన హయాంలో చేసింది, అది రాని పరిస్థితి ఇటువైపు ఉంది. 800 అడుగుల్లో అటువైపు తీసుకోగలుగుతున్నారు. ఇక్కడ 880 అడుగులు ఉన్నప్పుడు తప్ప నీళ్లు 44,000 క్యూసెక్కులు అంటే 4 TMCలు కూడా రాని పరిస్థితి. ఎక్కడైతే 100 TMCలు నికర జలాల కేటాయింపు ఉందో రాయలసీమ ప్రాంతానికి, నెల్లూరుకు సంబంధించి చెన్నైకి, ఈ నేపథ్యంలోనే దీని సిగ్నిఫికెన్స్ అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ పరిస్థితిలో దానికి పూర్తి కూడా పని ఆల్మోస్ట్ కాలువ పనులు, సివిల్ వర్క్స్ పూర్తి అయ్యి ఇంకా పంపులు పెట్టడమే తరువాయన్న పరిస్థితిలో 700-900 కోట్లు బిల్లులు కూడా చెల్లించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన అధికారంలో ఉండగా. ఇంకా మిగిలిన ప్రధాన ఖర్చు వచ్చేది పంపులు, 12 పంపులు పెట్టడం. వాటికే ఆబ్వియస్లీ ఎక్కువ ఖర్చు అవుతుంది. దాంతో ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. లాస్ట్ మైల్ కనెక్షన్ ఇస్తే అంటే 80% పైగా పని కూడా చేసి అయిపోయింది. పంపులు కూడా ఆర్డర్ ఇచ్చారు, మోటార్లు కూడా ఆర్డర్ ఇచ్చారు. అవి పూర్తి చేసే దశలో ప్రభుత్వం మారింది. సహజంగా ఏం చేయాలి, కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేసి ఆ పంపులు మోటార్లు తెచ్చి బిగించేసి పూర్తి చేయాలి. ఏదైతే అడ్డంకులు ఉన్నాయో దాన్ని కూడా ఓవర్కమ్ కావడానికి NGT పేరుతో, అది కూడా చంద్రబాబు నాయుడు గారు తన మనుషులతో వేయించిన కేసుకు సంబంధించి వచ్చిన పర్యావరణ అనుమతులు లేకుండా చేస్తున్నారన్న దానికి సంబంధించి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి అవసరమైన నీళ్లు ఇవి, తాగునీళ్లకు అవసరం ఇవ్వడానికి అనేవి, అలాగే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కు వచ్చిన వాటరు అది వచ్చేట్టు చూడడం కోసం చేస్తున్నది తప్ప కొత్త దీనికి అనుమతులు అక్కర్లేదంటూ గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని తాగునీళ్ల కోసం ఇది పూర్తి చేస్తున్నాం, అత్యవసరమైన తాగునీళ్ల కోసం అని మళ్ళీ ఒక జీవో ఇచ్చి దాన్ని కూడా ఓవర్కమ్ అయి పనిచేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ తర్వాత అది ఆగిపోయింది. ఆగిపోయిన విషయం కూడా ఎవరికి తెలియదు. ఈ 2026 జనవరిలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళ తెలంగాణ అసెంబ్లీలో చెప్తే తప్ప ప్రపంచానికి తెలియదు. ఆయన ఏం చెప్పారనేది కూడా ప్రపంచానికి ఇప్పుడు తెలుసు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శివపార్వతులకు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందీశ్వరునికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్లలో పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ విశాఖ క్యాబ్ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు బి జగన్ మాట్లాడుతూ విశాఖ జిల్లాలో సుమారు 5,000 మంది క్యాబ్ డ్రైవర్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కార్లు కొనుగోలు చేసి ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ల ద్వారా జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. అయితే పెట్రోల్, డీజిల్, సిఎన్జీ, స్పేర్ పార్ట్స్, ఇన్సూరెన్స్, గ్రీన్ ట్యాక్స్ వంటి ఖర్చులు విపరీతంగా పెరిగిన యాప్ కంపెనీలు డ్రైవర్లకు చెల్లించే ఛార్జీలు పెంచకపోవడంతో వారి జీవితం తీవ్ర సంక్షోభంలో పడిందని అన్నారు. రోజంతా 12 గంటలు శ్రమించిన డ్రైవర్ చేతిలో 500 రూపాయలు కూడా మిగిలిన పరిస్థితి ఏర్పడిందని, కారు ఈఎంఐలు చెల్లించలేక అనేక కుటుంబాలు అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వాలా, ఊబర్, ర్యాపిడో సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేస్తా ఉన్నాం. మేము అడుగుతుంది వాలా, ఊబర్, ర్యాపిడోలో ఉండే లాభాల్లో షేర్లు మనం అడగట్లేదు. ఎందుకంటే మమ్మల్ని పార్ట్నర్స్ అంటున్నారు కాబట్టి మేము షేర్లు అడగట్లేదు. మేము అడుగుతుంది ఏంటంటే ఏదైతే వాలా, ఊబర్, ర్యాపిడోలో ఈ మధ్యకాలంలో పెట్రోల్, డీజిల్, స్పేర్ పార్ట్స్, ఇతర అంశాలన్నీ ధరలు పెరిగాయి. వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం 28% పెరిగాయి. మరి దానికి అనుగుణంగా రేట్లు పెంచమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. గత ఈ నెల 1వ తారీఖు నుంచి మొత్తం వాలా, ఊబర్, ర్యాపిడో స్ట్రైక్ చేస్తే వాలా వారు వచ్చి చర్చలు చేసి 30% రేట్లు పెంచారు. మరి ఊబరు, ర్యాపిడో ఎందుకు చేయరు అని చెప్పేసి అడగదలుచుకున్నాం. చివరికి డిటీసీ గారు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు పిలిచినా సరే ఈరోజు ఊబర్ వాళ్ళు, ర్యాపిడోలు రావట్లేదు. అంటే జిల్లా కలెక్టర్ చెప్పిన మాట కానీ ఈరోజు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చెప్పిన మాట కానీ వినట్లేదంటే ఎందుకు వినట్లేదో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. 2019లో ఎంఈ యాక్ట్ వచ్చింది. ఆ ఎంఈ యాక్ట్కి అనుగుణంగా 2020లో రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఆ రూల్స్కి అనుగుణంగా ఇక్కడ అమలు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 20% కంటే అదనంగా కమిషన్ తీసుకోకూడదు. ఆ రకంగా అమలు చేయమని అడిగితే ఇక్కడ అమలు చేసే పరిస్థితి లేదు. ఆ రూల్స్ ఫ్రేమ్ చేయలేదు కాబట్టి నేను జిల్లా కలెక్టర్ అయినా సరే నా వాదా పనికిరాదని చెప్పేసి జిల్లా కలెక్టర్ చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఐటీ మినిస్టర్ని, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని, అలాగే కార్మిక శాఖ మినిస్టర్ ముగ్గురిని కలిసి ఉన్నాం. ఎప్పటికైనా మీరు రూల్స్ ఫ్రేమ్ చేయకపోతే ఆగు మేఘాల మీద ఈరోజు జిఎంఆర్ అడిగాడని చెప్పి 11 రోజుల్లో ఈరోజు జీవో ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ పనితీరును పరిశీలించిన కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యమే లక్ష్యమని వెల్లడి. ఎవరు ఎన్ని అవాంతరాలు, కుట్రలు సృష్టించినా నిర్ణీత సమయానికి ఆకివీడు రామమందిర నిర్మాణం పూర్తి చేసి తీరుతాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టీకరణ. పిచ్చి చేష్టలు మానుకోకపోతే రావణ్ కు పట్టిన గతే మీకు పడుతుంది. మాజీ మంత్రులు అంబటి, పేర్ని నాని, సినీ నటుడు ప్రకాష్ రాజులపై ఎమ్మెల్యే నాయకర్ ఫైర్. రాయలసీమ హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామన్న సజ్జల, రైతులు, మేధావులు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.